అనంతపురం జిల్లా నార్పల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సమావేశం సజావుగా సాగింది. అయితే ప్రోటోకాల్ పాటించని అధికారులపై సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్పల మండల అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా గత సమావేశంలో చర్చ జరిగిన సమస్యల పరిష్కార నివేదికను సభ్యులకు అందించారు. అనంతరం అంశాల వారీగా చర్చించారు. ముందుగా వ్యవసాయ శాఖ అధికారి నివేదిక ప్రవేశపెట్టారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల నిల్వలు చేపట్టాలని సభ్యులు అధికారులను కోరారు. అదేవిధంగా బిందు, తుంపర సేద్య పరికరాలు అందించాలని కూడా డిమాండ్ చేశారు. అందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి శైలజ మాట్లాడుతూ కూరగాయలు సాగు చేసే రైతులకు మల్చింగ్ షీట్ వేసుకుంటే హెక్టార్కు 16,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు. అదేవిధంగా ప్యాక్ హౌసులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు నష్టపోకుండా నర్సరీ యజమానులకు లైసెన్స్ మంజూరు చేశామని తెలిపారు. గతంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం మంజూరు చేసినట్లు కూడా చెప్పారు. వైద్య అధికారులు మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు అవసరమయ్యే అత్యవసర మందులు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్సా కిట్లు కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 1,033 మందికి పాజిటివ్ రాగా 35 మరణాలు సంభవించాయన్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో ప్రత్యేక శిబిరాల్లో ఎముకలు, కీళ్ల వైద్యులు, దంత, చిన్నపిల్లల వైద్యులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు వేదాంతం నాగరత్నమ్మ, తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డి లక్ష్మీనరసింహ, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, ఉద్యాన అధికారి శైలజ, పశు వైద్యులు గోవిందరాజులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీరాములు, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి, ఏపీఓ ఓబన్న, ఏపీఎం తిప్పమ్మ, మేజర్ పంచాయతీ కార్యదర్శి అశ్వత్థమనాయుడు, మండల ఉపాధ్యక్షులు గూడపరెడ్డి వెంకటలక్ష్మి, మల్లేశ్వరయ్య, సహకార సంఘం అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, ఆదెప్ప, మండల కోఆప్షన్ మెంబర్ సబీరాబి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. టీకాలు వేస్తూ ఉన్నాము. ఇది ఒక్కసారి వేసినట్లయితే జీవితకాలం ఈ వ్యాధి రాకుండా దూడలకు పరిరక్షణ ఉంటుంది. కాబట్టి మా వాళ్ళు స్టాఫ్ అంతా కూడా ఊళ్ళలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరు మిస్ కాకుండా వేయించుకోండి. ఈ నెలంతా కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా మిస్ అయినట్లయితే కూడా నాకు తెలియపరిచినట్లయితే మరి వాళ్ళు పంపించి మరీ వేయిస్తాము. ఒకసారి ఒక వైల్ ఓపెన్ చేసినట్లయితే 4 గంటల్లో అయిపోవాలి. 10 పశువులు మినిమం ఉండాలి. కాబట్టి మీరు ఒకటి అలా మిస్ అయినంటే 10 చిక్కే వరకు మేము వెయిట్ చేయాల్సి ఉంటుంది. వైల్ వేస్ట్ చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకసారి ఒక వైల్ ఓపెన్ చేసినప్పుడే 10 పశువులకు వేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి పెంచుకోవడానికి అట్లాంటి ఆసక్తి కలిగిన రైతులు 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మంత్లీ షెడ్యూల్ చేశారు. ఎవరైనా మీకు సంబంధించిన గొర్రెల రైతు ఆసక్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రెండ్స్ గురించి కానీ వాళ్ళు ఇంకా లాభదాయకంగా గొర్రెలను ఏ విధంగా పెంచుకోవాలనేది కానీ వాళ్ళకు ఆసక్తి ఉండే వాళ్ళని గుర్తించినట్లయితే వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇట్లాంటివి ఇస్తే మనకు ఈ నెల 10వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 29వ తారీఖు అంటే నేను చెప్పింది స్టార్టింగ్ డేట్స్ 2 రోజులు ఉంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఖర్చుతో సహా అంటే ట్రావెలింగ్ అలవెన్స్ మనం పోయి వచ్చే బస్సు ఛార్జీతో సహా అక్కడ ఉండేదానికి అకామిడేషన్తో సహా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో లేనటువంటి ధరలతో దొరుకుతాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము ఈ 2 హాస్పిటల్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో వాడాల్సినటువంటి మందులు ఇప్పుడే అప్రమత్తం చేస్తూ సిబ్బందిని ఆ మందుల్ని అందుబాటులో పెట్టడం జరిగింది. మరి అంతేకాదు ఈ సమ్మరు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే ఆ లబ్ధిదారులు కానీ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకి అక్కడ మేము ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరంలో చేస్తున్నటువంటి భాగంగా ఈ సంవత్సరంలో కూడా ఆ ఉపాధి పథకంలో పనిచేసేటువంటి కూలీలు సడన్గా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, తినుకోకుండా పోయి ఉంటారు, సరిగా నీళ్ళు తాగకుండా పోయి ఉంటారు. ఈ మినిమం నీడ్స్ అన్నీ కూడా మందులతో పాటు నీళ్లు కూడాను కల్పించాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫీల్డ్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తూ మా వంతు మేము చేసినటువంటి చర్యలు కైగొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్ పీరియడ్లో
మన మండల వ్యాప్తంగా మనందరి సహకారంతో పూర్తిగా ఆ యొక్క కోవిడ్ డిసీజెస్ని కంట్రోల్లో పెడుతూ వాటికి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రజలకు మంచి సేవలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మన మండలంలో దాదాపుగా 1033 మంది పాజిటివ్తో బాధపడి రికవరీ అయినారు. అందులో కేవలము మరణాలు మాత్రము 35 మంది మాత్రమే జరిగింది. ఇది కోవిడ్లో మనము ఇంత బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయి మరణాలు సంభవించకూడదు, సామాన్యమైన వాళ్ళకి అందరికీ కూడా మనము అందుబాటులో ఉండి సేవ చేయాలనేటువంటి తలంపుతో ప్రణాళికలు చేశాం. ఆ విధంగా మనమంతా కూడా మా సహకారంతో సబలీకృతులు అయినామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు టీకా కోవిడ్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ విషయంలో కూడా నార్పల్ మండలము మిగతా మండలాల కంటే కూడా మంచి సర్వీస్ మోటివ్లో ఉంది. ఈ విషయము మన అధికారులకు మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఈ కోవిడ్ టీకాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ 2 హాస్పిటల్లో కూడా 2 రకాలైనటువంటి వ్యాక్సిన్ ఉంది. ఇది ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా అవసరం అనుకుంటే పోయి అక్కడ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. ఏవైతే ఉన్నాయో ప్రజలే తీసుకెళ్ళి వెళ్ళాలి. అది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అప్రోచ్ అయితే మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయని చెప్పనని ఇప్పుడే ఒక రిక్వెస్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ గుడ్. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు మాకు కావాల్సింది ర్యాపోర్ట్, ఫీల్డ్ ర్యాపోర్ట్. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు స్థానిక నాయకత్వానికి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఆ విధంగా మేము ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోతే తప్ప మా ప్రోగ్రాంలు సక్సెస్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్ మన పసుపులే జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇన్వైట్ చేసి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ ద్వారానే ప్రోగ్రామ్ ప్రారంభించి వాళ్ళ ద్వారానే ప్రోగ్రామ్ నడిపిస్తే దానికి సంబంధించి సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళకి మేము ఓవర్ గైడెన్స్ ఇచ్చాము. అమ్మా మీరు ఎవరిని కూడా ఓవర్ చేయదండి. ఇప్పుడిప్పుడే ఈ ప్రతి సచివాలయానికి ఏఎన్ఎంస్ అనేవాళ్ళు సచివాలయ ఏజెంట్స్ వచ్చారు. వాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు. అయినప్పటికీ కూడా మేము తెలియజెప్తూ వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తూ మిమ్మల్ని కలుపుకొని పొమ్మని మన పథకం ఉద్దేశం చెప్పి మన పథకము ఏ విధంగా సక్సెస్ చేయాలో వాళ్ళతోనే టైం కావాలనేది మేడం అందరికైతే ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మేడం. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. నార్పల్ మండలంలో మా దృష్టికి వచ్చింది. మీరు పార్టీలతో సంబంధం లేదు. సర్పంచులు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎవరికైనా కూడా ఎంపీటీసీలైనా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ప్రజాప్రతినిధులు అయింది మేము మా ఆధ్వర్యంలో జరిగితే అందరికీ బాగుంటుంది సార్. మీరు అది మీ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ పథకం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కంపల్సరిగా ప్రోటోకాల్ పాటించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి తెలియజేసి వాళ్ళని కలుపుకొని ప్రోగ్రామ్ చేయమని మేము తెలియజేస్తాం మేడం. మా యొక్క సిబ్బందికి ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోండి. వాళ్ళు ఏమేమో బీపీ చెక్ చేస్తారు. కరోనా సూచి చెక్ అంతే. ఏమి మీరు నేను ఒకటి ఒక విటమిన్ వల్ల కానీ ఇంకొకటి వల్ల కానీ వచ్చే జబ్బులు ఒక అవగాహన సదస్సులు మాకు మీరు ఇంటిమేషన్ ఇచ్చి మేము వస్తాం సార్. అక్కడికి మీకు అవగాహన కల్పిస్తే వాళ్ళలో కూడా చైతన్యం వస్తుంది కదా. లోపాలు అనేటివి ఇదే అవుతారు సార్. మేడం తప్పకుండా ఇదే కాదు, ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేసి పబ్లిక్ అంటే ప్రజల కోసం పంపించినా కూడా ఏ ప్రోగ్రామ్ అయినా ప్రచారం లేకుండా పోతే మా ప్రోగ్రాంలో అయితే సక్సెస్ కావు. అదే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ప్రజల్ని చైతన్యం ఫస్ట్ మనం మేము చేస్తున్నటువంటి ఇదేంటంటే ఇప్పటి వరకు మందులు ఇంజెక్షన్లు 50% అయితే రిమైనింగ్ 50% ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అవేర్నెస్. ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ప్రజల్ని ఆ జబ్బుల పట్ల అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేస్తేనే జబ్బులకు దూరంగా ఉంటారు, జబ్బులు రాకుండా చూసుకోగలుగుతారు. ఇది ఎంతమందిలో ఉంది అంటే చాలా మందిలో ఈ యొక్క చైతన్యం అనేది లేదు.
చదువుకోవచ్చు కానీ వైద్యము మనం చదువుకోలేదు, మామూలు చదువు ఉంటుంది. కాబట్టి అందుకోసం మేడం మేము ఈ నాటకానికి పరిమితం కాకుండా మీరు ఒక అవేర్నెస్ తెలిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. తప్పకుండా మేడం ఆయా ప్రోగ్రాముల్లో ఏమైతే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి నులి పురుగుల నివారణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిపైన పూర్తి స్థాయి అవేర్నెస్ క్యాంప్ అంటే ఒక రోజు కండక్ట్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు, ఆ డేట్ కనుక్కొని చెప్తే వాళ్ళందరూ చెప్తే తప్పకుండా మేడం మొత్తం మీరు అన్నీ చేయలేరు కదా. పోయిన ఫస్ట్ మండల మీటింగ్లోనే ఇది డౌట్ వచ్చింది నాకు. అందుకే నేను జెడ్పీలో అడిగాను అడిషనల్గా ఇంకొక డాక్టర్ని ఇవ్వమని. పగులైతే 9 to 4 వరకు ఓపీ జరుగుతుంది, పగులు పేషెంట్కి ఇబ్బంది లేదు, వస్తుందని చూపించుకుంటున్నారు. మరి సాయంత్రం నుంచి రాత్రి టైంలో ఎవరికి ఏ ఇబ్బంది ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, వీళ్ళైతే అనంతపురంకి వెళ్ళి చూపించుకుంటున్నారు. మరి నార్కల్లో అయితే చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజలకి మన ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇంకొక డాక్టర్ చాలా అవసరం. ఈ డాక్టర్ కావాలని నేను ఎంహెచ్ఓ సార్తోనే కలెక్టర్ మేడంతోనూ చెప్పి సమావేశంలో అడిగాను. ఈసారి కూడా నేను అడిగి ఇంకొక డాక్టర్ని ఇవ్వాలని ఖచ్చితంగా మనందరి తరఫున కూడా ఈసారి కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇంకొక డాక్టర్ ఉంటేనే మన నార్కల ప్రజలందరికీ కూడా ఆరోగ్య సేవల్లో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. అయితే ఈ పాము కాటు కానీ కుక్క కాటు అని చెప్పారు కదా సార్, ఇది రాత్రిపూట ఏ టైంలో వచ్చినా కూడా అక్కడ స్టాఫ్ అవైలబుల్గా ఉంటారా సార్? తర్వాత ఇప్పుడు మధ్యలో వారం మధ్యలో కంటికి సంబంధించి, ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించిన డాక్టర్స్ బుధవారం శుక్రవారం ఆ విధంగా వస్తారు కదా. అవి వచ్చినప్పుడు మీరు కూడా అంటే ఒక గ్రూపుల్లో ఉన్నారు, ఆ గ్రూపుల్లో ప్రతినిధుల గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్లో కనుక ఈరోజు ఈ డాక్టర్ వస్తున్నారు, ఈ డాక్టర్ని ఉపయోగించుకునే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు ఉపయోగించుకోండి ఒక చిన్న మెసేజ్ కనుక పెట్టగలిగితే ఆ రోజు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలుస్తుంది. మా ద్వారా పేషెంట్స్కి విషయం చెప్పి వాళ్ళని ఉపయోగించుకునే విధంగా మా కృషి చేస్తాం. మన ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మన హాస్పిటల్ అంటే మన మండలమే కాకుండా ఇతర మండలాలు కూడా ఉపయోగించుకుంటున్నారు. చుట్టుపక్కల ఉండే మండలాలన్నిటికీ కూడా మన మండలమే అనుకూలంగా ఉంది హాస్పిటల్. తర్వాత మన హాస్పిటల్ సర్వీస్ చాలా బాగుంది. పేషెంట్ కొంతమంది డాక్టర్ మేడం గారు అక్కడ ఉండే స్టాఫ్ చాలా బాగా చూస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, బాగా అవుతుంది అని చెప్తున్నారు. ఈ అంటే సర్వీస్ బాగుంది అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ మంది వేరే మండలాల నుంచి కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ప్రాథమిక హాస్పిటల్ నుంచి సిఎస్సి అంటే 24 గంటల సర్వీస్ హాస్పిటల్ చేయాలనే ఉద్దేశము నాలో అయితే ఆలోచన వచ్చింది. మన ప్రజాప్రతినిధులు మిగతా అందరూ కూడా మనందరం కూడా మన నార్కల్లో హాస్పిటల్ 24 గంటల సర్వీస్ కావాలని మనందరి తరఫున కూడా ఈసారి జడ్పీ సమావేశంలో కూడా అడగాలని నేను అనుకుంటున్నాను. రీసర్వే ఒకటి చెప్తాను, మీకు అవగాహన కావాలి కాబట్టి మొదటి సమావేశం కాబట్టి. రీసర్వే అనేది మన జగనన్న శాశ్వత భూరక్ష భూ హక్కు పథకం కింద రీసర్వే అనేది ఒకటి చేపడతారు. మనకైతే నెక్స్ట్ ఒక 3 నెలల తర్వాత మనకు వస్తుంది ఈ స్కీము. ప్రజెంట్ ఇప్పుడు వేరే మండలాల్లో జరుగుతూ ఉంది. దీనిలో ఏమంటే ఇప్పుడు నాకు సర్వే నెంబర్లు ఒక సర్వే నెంబర్లో కొనింటే ఒక సర్వే నెంబర్లో భూమి మీద ఉంటారు, ఒక సర్వే నెంబరు అనుకోని వాడు భూమి మీద ఉంటాడు. బట్ యాక్చువల్ కొత్త విస్తే అది సర్వే నెంబరే మారిపోతా ఉంది. అలాంటివి అన్నీ కూడా ఈ రీసర్వేలో మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అప్పుడు ఈ సర్వే నెంబర్ అనేది ఉండదు అనమాట, యూనిక్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మన లోకనాథ్ రెడ్డి గారు 2 ఎకరాలు ఎక్కడన్నా చేస్తున్నాడు, ఆ 2 ఎకరాలు ఆయన సర్వే నెంబర్ 1లో ఉన్నాడు అనుకోండి, ఆ 1 అనే సర్వే నెంబరు పూర్వం సర్వే నెంబర్ అయిపోతుంది. ఆ ల్యాండ్ ఆయన 2 ఎకరాలు చేస్తుంటే మాత్రం సపరేట్ నెంబర్గా ఒక మనకు ఆధార్ నెంబర్ ఎలా కోడ్ వస్తుందో అలా కోడ్ వస్తుంది, యూనిక్ నెంబర్. ఆ నెంబర్తో రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. మీద పైగా రిజిస్ట్రేషన్స్ కూడా ఈ రీసర్వే అయిపోతే మీ సచివాలయాల్లోనే జరుగుతాయి. మీరు ఎక్కడో సింగమల అనంతపురం ఇట్లా ఉన్న సచివాలయాల్లో రిజిస్ట్రేషన్గా రేపొద్దున మారుతాయనుకున్నారు. కాబట్టి రీసర్వేలో రైతులు దయచేసి ముందునే అవగాహన కల్పించండి. ఏమైనా సమస్యలు ఇలాంటివన్నీ కూడా రస్తా తగరాలు, అప్పుడు రస్తాలు కూడా పోతాండేవి ఖచ్చితంగా అట్లా కేటగిరైజ్ అవుతాయి. సో అలాంటివన్నీ కూడా రీసర్వేలోనే మనకు పరిష్కరించబడతాయి. సాధ్యమైనంత వరకు రీసర్వేని సక్రమంగా మనం చేసుకుంటే రైతులకు అందరికీ ఇప్పుడు ఉండే
కక్షలు కానీ కార్పణ్యాలు కానీ వదలకుండా పోవడం అనేది కానీ, భూమి మీద ఎకరా 50 సెంట్లు ఉంటాడు, పత్రం ఎకరా 50 ఉంటుంది, భూమి మీద కొద్దిసి ఎకరానే ఉంటుంది, నాకు ఎకరా 50 చూపించి ఉంటాడు. నేను ఎకరా 50 చూపించాలంటే పక్కన వేరే రైతులందరినీ గడుపు జరపి చూపించాలా, ప్రాక్టికల్గా అవి అయ్యేటివి కాదు. ఇలాంటివన్నీ కూడా ఇంకా మనకు ఆ రీసర్వేలోనే సెటిల్ అయితే నోటీస్ ఇస్తాం, వాళ్ళకి సెటిల్ చేస్తాం. సో దీనిపైన రీసర్వేని కొంచెం మనం బాగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళతో అప్పుడు అంటే రైతులు హాజరు కావాలి. ఎక్కడెక్కడ ఉంటారు రైతులు, కొద్దిమంది రైతులే లోకల్గా ఉంటారు, కొద్దిమంది ఇక్కడ ఆంటపూర్లో వేరే చోట ఉంటారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు కూడా మా విఆర్ఓ మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు ప్రొఫార్మాస్ అన్ని తయారు చేస్తానన్నారు. అంటే అంగన్వాడీ సెంటర్ ఉందా? గవర్నమెంట్ బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ అంటే ప్లేస్ అయితే మేము చూపిస్తాం మేడం. చూపిస్తే సార్లతో మేము ఇప్పించుకుంటాం, స్టేజ్ ఖచ్చితంగా తీసుకుంటాం. అంతకుముందు అయితే నాకు ఏట్లయితే దాని టాయిలెట్స్ కూడా ప్రీమియర్ 2 లక్షలు పెట్టాం. స్థలం ఎక్కడ ఏమనేది మేడం, మనకు స్థలం ఎంత కావాలి? మనకు 3 సెంట్ల పైన ఎంత ఇచ్చినా ఓకే చేస్తారు. ఇప్పుడు ఆర్బీటీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మన అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడన్నా ప్లేస్ చూపించి ప్లేస్ ఉంది అంటే ఆర్బీటీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కట్టేకి. అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనం ఆర్బీటీ దాంట్లోకైనా పెట్టిస్తాం. ఖచ్చితంగా 3 సెంట్ల పైన ఉండాలి. ఆర్బీటీ వాళ్ళు కట్టాలంటే 3 సెంట్ల పైన ఉండాలి. అంటే మనము ఆమె బదులైనా ఆమె వేరే ఆమె పెట్టుకొని ఆమె సెంటర్లో ఉండి ఆమె ప్రోగ్రామ్ అంతా వాళ్ళు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆమెకు 60 ఏళ్ళు అయిపోయిన ఇల్లు ఉంటే మనం తీసేసి నడసలేదు. 60 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు ఉన్నాయి, ఆఫీస్ అయిపోయినాయి. అంటే అప్పట్లో చదువుకుంటారు కదా, అందుకే ఆధార్ కార్డులో ఎంత ఉందో చూసి నేను మాట్లాడే చెప్పండి మేడం. చెప్తాను ఖచ్చితంగా. 16 చిల్లర వరకు ఉండొచ్చు. నేను రీసెంట్గా 3 days బ్యాక్ మంగళగిరిలో నేను విజిట్ చేసినాక నేను వచ్చినాయి ఎగ్స్లు ఆడ తూకం వేస్తుంటే 1620 వచ్చినాయి ఒకటే. అందుకనే సార్ అప్పటి నుంచి కంప్లైంట్ చేసింటేనే మొన్న నేను రీసెంట్గా తూకం వేసినాను. ఫోటోలో ఉంది నా దగ్గర. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్లో 69,40,549 రూపాయలు అవైలబిలిటీలో. తర్వాత గత ఈ ఆర్థిక సంవత్సరంలో 6,54,195 రూపాయలని వర్క్స్ కింద వివిధ వర్క్స్ కింద ఖర్చు పెట్టాం. అంటే ఒకటి హాస్టల్ మన కొత్తగా మనకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో గ్రామాలు తోరించడం కానీ, కింద మన ఆఫీస్లో సిగ్నేషన్ ఆఫీస్ చేయడం కానీ, 1,50,000 రూపాయలు బట్టి డివైజ్లు పెట్టి గ్రామ పంచాయతీలో ఇవ్వడం కానీ, అవన్నీ కలిసి 6,54,195 రూపాయలు ఖర్చు పెట్టాం. మిగతా 3,46,210 రూపాయలు ఈ సంవత్సరం మొత్తం మీద ఆఫీస్ ఎక్స్పెండిచర్, కరెంటు బిల్లులు కానీ, ఆఫీస్లో పేపర్ బిల్లులు కానీ, ఆఫీస్లో మళ్ళీ ఎంపీపీ చాంబర్ రెడీ చేయడం కానీ, జెడ్పీటీసీ చాంబర్ రెడీ చేయడం కానీ, ఇవన్నీ కలిసి 3,46,210 రూపాయలు ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాం. మొత్తం 10,04,00,000 రూపాయలు జనరల్ ఫండ్లోనే. మళ్ళీ 15th ఫైనాన్స్ నుండి ఇంతవరకు 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇది జనరల్ ఫండ్లో ఖర్చు పెట్టారు. మీకు కావాలంటే ప్రింట్ బిల్ కూడా మీకు అందజేయడం. ఇప్పుడు మనకి సెకండ్ బెంచ్ కింద ఇచ్చినారు, అవి ఎక్కడిలో వస్తాయండి. అంతవరకు మనకి ఓటీఎస్ అంటే ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. అంటే గృహ నిర్మాణ చట్టం అనేది ఒక ఓటీఎస్ పెట్టినారు. అది 1983 నుంచి 2011 వరకు ఆ ఇండ్లు మన నార్మల్కి 5,765 ఇండ్లు ఓటీఎస్ కింద ఉన్నాయి. అవి 10,000 మనం అసలు వడ్డీ కట్టాలి. 30,000, 40,000, 10,000 కట్టేసి మనం బ్యాంకులో కానీ పక్కన కానీ ఏమైనా కానీ చేసుకోవాలి. నిజాయితీగా మనం ఆ మహాత్మా గాంధీ ఆయన కోసం అన్నా
ఆ హామీ పథకాన్ని నిజాయితీగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అవన్నీ వెనక వద్దు, నేను నిజాయితీగా నేను చేస్తే నేను అందరూ సపోర్ట్ ఉంటాను. మాకు ఇవన్నీ ఇవ్వండి సార్. మీరు అందరూ చాలా బాగా విన్నాను. ఈ ఉపాధి హామీ పథకం అంత గొప్ప పేరు పెట్టి కూడా కొద్దిమంది తన స్వార్థాలకు ఉపయోగించుకుంటారు. అవన్నీ అలా పోయినాయి, చనిపోయినాయి. ఇప్పటి నుంచి కూడా మీరు నిజాయితీగా చేయండి. మేము కూడా చూసుకుంటాం సార్. అది మేము మీకు సపోర్ట్ ఉండగలుగుతాం. చైర్పర్సన్ నారసమ్మక్క గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, తర్వాత సర్పంచులకు 1301 సంఘాలు ఉన్నాయి. 49 గ్రామ సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సంబంధించి మనం బ్యాంకు రుణాలు తీసుకున్నట్లయితే 1005 సంఘాలకు గాను 36,66,00,000 లక్ష్యంగా ఉంది. మొత్తం 1005 సంఘాలకు గాను 624 సంఘాలకు 31 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క సంఘానికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది అర్హతను బట్టి. అదేవిధంగా శ్రీనిధికి సంబంధించి ఈ శ్రీనిధి అనేది అత్యవసర విషయాల్లో ఎవరికైతే అప్పు అవసరం అనుకుంటే వాళ్ళకు మాత్రమే ఇది గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. 10 మంది ఉంటే 4కి ఇస్తారు, 15 మంది ఉంటే 6 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సభ్యురాలకి 50,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్ లేదు. ఈ విషయం పైన కొంచెం చర్యలు తీసుకోవాల్సింది. అదేవిధంగా మా జగనన్న తోడు అనేది మామూలుగా ముందు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో చేసేటవాళ్ళు సార్. ఇప్పుడు కనీసము వీళ్ళు హ్యాండ్ మ్యాటర్స్ కంటే ఐకేపీ వాళ్ళకి ఇచ్చారు. కనీసము ఇప్పుడు మాకు వీళ్ళు చేస్తున్నారన్న విషయం కానీ, అంటే ఏపీఎం కానీ, లేకపోతే వాళ్ళ హ్యాండ్ మ్యాటర్స్ కానీ, సీసీలు కానీ ఎవరు లేదు సార్. మాకు అడిగిన వాళ్ళని మేము ఏం చేసినాము, వాలంటీర్ లాగిన్ ద్వారా అప్లోడ్ చేయించాం. కానీ మాకైతే వీళ్ళు చేస్తున్నారన్న విషయం అయితే మాకు ఎవరికి తెలియదు సార్. వీళ్ళు ఏం చేసుకున్నారు, వీళ్ళు ఆన్వేటర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇంతకుముందు పాత వాళ్ళు ఉన్నారు సార్. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళే ఉన్నారు. అన్వేటర్స్ కానీ, వివో లీడర్స్ కానీ వీళ్ళే ఉన్నారు. వాటి మేము ఎందుకంటే ఇప్పుడు మేము జగనన్న తోడు అనేది మేము కొంతమంది చేతగానే వాళ్ళు ఉన్నారు సార్. గొప్ప వ్యాపారం పెట్టుకుంటామంటున్నారు. అట్లా వాళ్ళకి మేమేం చేసినాము, ఇట్లా వాలంటీర్ ద్వారా వస్తుంది కదా అని చెప్పేసి మేము ఇట్లా అనుకున్నాము. అయితే అట్లా బంద్ చేసినారండి సార్, రావడం లేకుండా. దానికోసం ఇప్పుడు వీళ్ళు కనీసం మాకు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ లేకోకుండా గ్రామాల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే చేసుకుంటూ పోతే ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళ పరిస్థితి మేమేం కావాలా? ఈ పొద్దు రెఫర్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇచ్చిన టార్గెట్ అయిపోయింది, మేము ఎవరికి ఇదేమో అంటున్నారు. మేము చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి సార్? వాళ్ళేమో ఎవరికి వేస్తున్నారు, పెద్దగా ఇల్లున్న వాళ్ళకి అసలు అంగడి కానీ ఏది చేయలేని వాళ్ళకు అట్లా వాళ్ళకు అంగిళ్ళు చేస్తున్నారు. అదొక విషయం సార్. శ్రీనిధిగా అంతే సార్. చాలా మంది గ్రామాల్లో అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకు అన్వేటర్స్ కానీ, వివో లీడర్స్ కానీ వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మా దుర్గం గురించి నేను మాట్లాడుతున్నాను సార్. వాళ్ళకి అనుకూలంగా ఉంటే మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. లేదనుకుంటే ఎంత ముందుగా అడుగు, ఎన్నిసార్లు అన్నా అడుగు, లేదు మాకు టార్గెట్ లేదు, మాకు సారీ ఇవ్వన్నాడు, వీళ్ళకి చెప్పినా కానీ వీళ్ళు సీసీ కానీ ఏమో చెప్పినా చూద్దాంలే చేద్దాంలే అంటారు. అంటే వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళకి మాత్రం వస్తాయి, కానీ మేము చెప్పిన వాళ్ళకి కానీ, మేము ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వడం లేదు సార్. అదే కనీసం ఆమె పుల్లమ్మ అనే ఆమె పెళ్లి పట్టుకుంది, నాకు డబ్బులు లేవు అంటే అదే సంఘంలోనే అత్త కోడళ్ళు 2 ఉన్నారు సార్. అంటే ఒక అత్త కోడలు, ఒక అత్త కోడలు, నలుగురు. ఈమె కాదంటారు, వాళ్ళకి మాత్రం లక్షలు వాళ్ళకి లోన్ మాత్రం ఇప్పిస్తారు. మేమేం చెప్పినామంటే సీసీ గారికి కానీ మేడం గారు చెప్పినాం సార్, వాళ్ళకి అందించే వాళ్ళు వీళ్ళకి అంత సమానం చేసి వాళ్ళకి కానీ ఇవ్వండి అని చెప్తే ఆమెకి ఇచ్చిన పాపని అయితే పోలేదు సార్. అదేవిధంగా వీడు ఆసరా పథకంలో అందరికీ కానీ బయోమెట్రిక్ తీసుకున్నారు సార్. నా భార్య, నా కుటుంబ అంటే నా బంధువులకు సంబంధించి వాళ్ళతో మాత్రం తమ్ము వేయించుకోలేదు సార్. వేయించుకోకపోతే ఏపీఎంకి చెప్పారు, ఫోన్ ద్వారా సీసీకి చెప్పారు. చెప్తే వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదని రాతపూర్వకంగా ఇచ్చాను సార్. నవంబర్ 22వ తారీఖు ఇచ్చాను.
చేసుకున్నారో నాకు అసలు తెలియదు, కానీ ఇంతవరకు ఆయన పైన చర్యలు తీసుకుంది లేదు, నాకు సమాధానం చెప్పింది లేదు. మేడం ఏం చేసినారని అడిగితే అన్న నాకు కొంత పని ఉంది, వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తాను అంటుంది, ఫోన్ పెట్టేస్తుంది. కాబట్టి అంటే నేనేమంటే ఇప్పుడు నా సొంత పని నా భార్యకే చేయలేకపోతే నేను ప్రజలకు కానీ నా పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి, 7 గ్రామాల్లో వాళ్ళకి నేను ఏం న్యాయం చేయగలుగుతాను. మీరు సమావేశపూర్వకంగా మాకు మేడం గారి నుంచి వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం సార్. నేను అప్పుడే కొత్తగా రావడం వల్ల అందరూ ఈ నంబర్లు కొంచెం తీసుకోలేకపోయినాను, పిలవలేకపోయినాను. నెక్స్ట్ ఇలాంటి సమస్య రాకుండా ఖచ్చితంగా చూసుకోవాలని అదేవిధంగా కొన్ని పనులు ఎక్కువగా ఉండడం వల్ల జగనన్న తోడు 2 నెలలు అవుతుంది, తర్వాత వేరే పనులు సంఘాలు కొత్త సంఘాలు ఎక్కించడము, దానివల్ల చేయలేకపోయినాము. ప్రజాప్రతినిధిగా నేను మీకు అతి రూపంలో ఇచ్చిన అంటే ఆ ప్రజాప్రతినిధి ఇస్తేనే మీకు ధనికులైనప్పుడు ఒక ప్రజలకు ఎవరైనా ఇస్తే మీరు ఎంత మాత్రం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఖచ్చితంగా చేస్తాము. కొన్ని పనులు ఉన్నంత వలన నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా చేస్తాము. అంటే 5 నెలల సమయం కావాలి మీతో మాట్లాడకపోతే ఉండాలా విధానం దయచేసి మీరు ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేయండి. వాళ్ళు ఆయన సర్పంచ్ గారు ఆయన నిర్ణయం ఇచ్చినప్పుడు మీరు కూడా రాజకీయ నుంచి ఆయన ఏ యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు చూడండి, పరిశీలించండి. నిజంగా సెకండ్ టైం లాస్ట్ మనం అనుకున్నాము ఇది వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి సర్పంచెస్ కానీ ఎంపీటీసీ మెంబర్స్ కానీ ఏదైనా స్కీమ్స్ గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ మెంబర్ కానీ మరి ఇతర వార్డు సభ్యులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజాచేతన వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. అది వచ్చి ఫులాసా కాదు, ఏదో మెహర్బానీ కాదు, మన బాధ్యత. కానీ దయచేసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ విషయం ఉన్నా కూడా ఇంకోటి అంటే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ మరి మన ఇతర వెలుగు సిబ్బంది కానీ ఐసీడీఎస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోగ్రాం జరుగుతున్నా కూడా గ్రామ పంచాయతీ కానీ ఎంపీ సభ్యులుగా ఖచ్చితంగా తెలియజేయాలి. ఇది ఆర్డర్ ఉంది, మనం పాటించడం లేదంతే. అంటే మనం వాళ్ళు అడిగితే చెప్తే తప్ప మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు చెప్పండి. దయచేసి మనం ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే ఇంకోటి ఏమంటే వాళ్ళు మనకు సహకరించడానికి వాళ్ళు ఉన్నారు, 10 మంది ప్రజల దగ్గర వాళ్ళకి పంపించడానికి వాళ్ళు ఉన్నారు. అంటే దయచేసి అందరూ కూడా నేను బాధపడుతున్న విషయం అదే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కాదు, దయచేసి అందరూ కూడా మేము వదులుతో ప్రతి ఒక్కటి కూడా విషయాలు చెప్తాము, వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేద్దాము, వాళ్ళని కూడా మనతో పాటు భాగస్వామ్యం చేసి 10 మంది ప్రజల దగ్గర ప్రొవైడ్ చేద్దాం. దయచేసి ఈ ల్యాబ్స్ అనేటువంటి నెక్స్ట్ మీటింగ్ లో రాకుండా చూసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఈవాడనే కాకుండా పంచాయతీ అధికారిగా కూడా ఇప్పుడు రామంజన్ ఏ విధంగా మాట్లాడారో దాంట్లో వాస్తవం ఉంది. కాబట్టి ఎవరు కూడా అదే ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. ఇంకోటి అంటే లాస్ట్ టైం కూడా మనకు చెప్పారు, ఇక్కడ మనకు సచివాలయాల్లో కానీ గ్రామ పంచాయతీ ఆఫీసులో కానీ వాళ్ళకి సరిగా మనకు ట్రీట్ చేయడం లేదని చెప్పినట్టుది. ట్రీట్ చేసిన బాధ్యత వాళ్ళదని చెప్పి నేను ఎంపీడీఓ సారు తహసీల్దార్ గారు మేము ముగ్గురు కూడా చెప్తున్నాము. ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతిథులు కాదు, వాళ్ళు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి అది అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ ఎవరన్నా కూడా పొరపాటుగా లేఅవుట్లో ఉన్నారంటే 2019 తర్వాత ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా కూడా అవి రిజిస్ట్రేషన్ కావు, అవి అనాథరైజ్గా ఉంటాయి, అక్రమ లేఅవుట్లుగా ఉంటాయి. ఆ లేఅవుట్లు ఎవరైతే ఇప్పుడు ఆ ప్లాట్ కొనాలో వారికి అధికారికంగా ఎటువంటి దాని మీద హక్కు ఉండదు. కాబట్టి దయచేసి పేరు కూడా ఎవరు మోసుకోకుండా ఇప్పుడు ఎవరు కూడా లేఅవుట్ అప్రూవ్ కాదే, పంచాయతీ స్థలం ఇవ్వద్దే, తహసీల్దార్ ఆఫీస్ గారికి వాళ్ళకి 3% అమౌంట్ కట్టి రెగ్యులైజేషన్ ఇది ల్యాండ్ కన్వర్షన్ కాదే, దానికి చట్టబద్ధత ఉండదు. ఇది ప్రజలు దయచేసి తెలుసుకోవాల్సింది కోరుతున్నాం. 3% వచ్చి మీకు అమౌంట్ కట్టాలి రెగ్యులైజేషన్ కోసము, 10% మాకు ల్యాండ్ ఇవ్వాలి.
ఇప్పుడు అది 10% చేశారంటే 3% ఉంటుంది. DTC అంటే మన డిటిసిపి కానీ అప్పుడా కానీ మన నార్మల్ వచ్చింది డిటిసి పరిధిలో ఉంది. దీనిలో కూడా జీవో వర్తిస్తుంది. 2019 తర్వాత ఈ లేఅవుట్లో ఎవరు కొన్నా కూడా కానీ చట్టబద్ధత లేదు. 2019 మేము వచ్చి లిస్ట్ పంపించాము. వాటికి వచ్చి ఎల్ఆర్ఎస్ లాగా ఒక స్కీమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ ద్వారా డబ్బు వసూలు చేసి దానికి మనకు వస్తుంది. ఆ లీగల్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని అట్లాంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది తొందరలో. థ్యాంక్ యూ సార్. మేము వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారంటే పోలీస్ సెక్యూరిటీ పూర్తిగా ఇచ్చారంటే మేము వచ్చి ఆ పందులు తరలించడానికి ₹1 డబ్బులు తీసుకోకుండా మేము తరలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ పోలీస్ ఫోర్స్ కూడా మాకు సెక్యూరిటీ ఇచ్చారంటే ఇక్కడ మేము వచ్చి గ్రామ పంచాయతీ ద్వారా తప్పకుండా ఆ యొక్క చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తుంది. వయసు పట్టట్లా ఎంపీ పట్టుకోమమ్మా తొందరండి లోపలికి తొందర ఓకే మేడం ఒక నిమిషం కప్పు ఇక్కడ ఉన్నాక వాళ్ళ ఆఫీస్ సిబ్బంది కూడా రావాల్సిన మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే రోజున ఇంకా తెచ్చుకోవాలని చెప్పి మోడల్ సచివాలయంలో కూడా మన మండలంలో పుట్టినట్టు జరిగింది. కాబట్టి ఆ మంచి పేరు అట్లా నిలబెట్టుకుంటూ వీళ్ళు బాగా స్టాఫ్ అందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా బాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇప్పుడు ఒక మొమెంటోలో తెలియజేస్తున్నారు. వారి కిషోర్ సార్ ఇంజనీర్ సార్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూర్చోండి.